ఆ దొంగను తీసుకుపోయి దొరపీట మీద కూర్చోబెట్టినట్టు ఇయ్యాల రేపు లోకంలో వింతలు ఎక్కువైపోయినాయుల్లా. గరాణ దొంగలకు పాత నేరస్తుల చేతులకేసే ఇనుప బేడీలను గేట్లకేయబట్టే. అంటే బుద్ధి చెప్పే గురువుగారే బావిల పడ్డట్టు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే గిట్ట రూల్స్ తప్పితే ఎట్లా చెప్పుర్రి? పాపం గా గేటు ఏం చేసింది నేరం? దానికి ఎందుకు వేయాల్సి వచ్చింది బేడీలు? స్టేషన్ల గేటు బేడీలొల్లి ఏందో ఒక్కసారి లైన్ పెట్టి చూద్దాం పార్రి. అసలు కదేందంటే మన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ ముందట మొన్న ఒక చిత్రమైన సీన్గా అనిపించింది. పెద్ద పెద్ద నేరాలు చేసినోళ్లకు, పాత నేరస్తులకు పోలీసులు చేతులకేసే బేడులుంటాయి కదా, వాటిని తీసుకుపోయి గేటు తాళానికి బదులుగా తగిలించిండ్రు. తాళం కప్పలు దొరకనట్టు ఏకంగా ఇనుప బేడీలనే తాళం లెక్క గేటుకేసి కనిపించే వరకు గిది చూసి ఒకంత ఆశ్చర్యానికి మరికొంత నవ్వులకు గురైండ్రు. గిది చూసిన జనాలు ఊకుంటారా? సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి తెగ ట్రోల్స్ మొదలు పెట్టిండ్రు. సమాజంలో గతి తప్పి నడిచేటోళ్లకు దారిలోకి తెచ్చి ప్రజారక్షణకు దర్పణంగా నిలిచే పోలీసులే ఇట్లా బాధ్యత లేకుండా నడితే ఎట్లా అనబట్టే. కంచశేన్ వేసినట్టు రూల్స్ చెప్పేటోళ్ళే ఇట్లా గేటుకు బేడీలేసి వింతగా ప్రవర్తించుడేందో ఏమోపో. లొల్లి పెద్దగై సోషల్ మీడియాలో రచ్చయ్యే వరకు ఒక పోలీస్ అధికారి అసలు ముచ్చట చెప్పిండు. ఆ రోజు పోలీస్ స్టేషన్కు పెద్ద సార్లు వస్తుండ్రట. అయితే జనాలు వచ్చి పడితే వాళ్ళ బండ్లను స్టేషన్ లోపల ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారని, గేటుకు తాళం వేయమని కింది సిబ్బందికి చెప్పిండ్రట. ఇక కింది సిబ్బందికి చెప్తే తాళాలు ఏమయ్యానో తెలియదో, లేకపోతే మనల్ని తాళం కప్ప దొరకకనో గాని బేడీలను తెచ్చి పొరపాటుగా గేటుకు తగిలించిర్రట. విషయం తెలియంగానే తప్పు తెలుసుకున్నవాడే ధన్యుడు అన్నట్టు వెంటనే ఆ బేడీలను తీసేసిండ్రిగా. మొత్తం మీద దొంగల చేతులకు ఉండాల్సిన బేడీలు పోలీసుల చేతుల్లో పడి గిట్ల గేట్లకు తాళ లెక్క మారిపోయినాయి. రోగానికి ఒక మంది అయితే రోగికి ఇంకొక మంది ఇచ్చినట్టున్నది మన పోలీసుల వరుస.